కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం కోసం ఎప్పుడు అధికారంలో ఉంటుంది, మీరు అన్నట్టు కమ్యూనిస్టులు ఎక్కువ అధికారం కంటే ముందు ఏమైనా వీళ్ళు ఇదే రకమైన భావజాలను వ్యాప్తి చేయడానికే కనబడతారు. ఈ భావజాలముకు కొంతకాలము సమాజంలో యాక్సెప్టెన్స్ వచ్చింది, డిజిటల్ వచ్చిన కానీ పోయింది వాళ్ళకి. కానీ ఇది వచ్చి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత నెగటివ్ నెరేటివ్ అనేది పాజిటివ్ నెరేటివ్గా మారిపోయింది వీళ్ళ. అంతే. నెగటివ్ నెరేటివ్ అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఇంకా వాళ్ళు దాన్ని సైడ్ ట్రాక్ చేసేసి, ఇప్పుడు మొన్న ఏదో అమిత్ షా మాట్లాడిన దాని మీద కూడా ఎంత రాద్ధాంతం చేశారు. అంటే అసలు ఆయన ఏం మాట్లాడిండు అనేది తీసుకురారు, అదే ఆయన ఏం మాట్లాడిండు అనేది ఇవ్వరు. అందులో ఒక పాయింట్ ఏదో పట్టుకుని ఇంకా దాని మీద పోతుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది విషయం, అసలు విషయాన్ని పక్కకు తీసేసేస్తారు. కానీ అంటే వాళ్ళకి అనుకూలంగా దాన్ని ట్విస్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడున్న డిజిటల్ యుగం కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే జనాలు నిజమే అనుకుంటారు. సోషల్ మీడియా రావడం వల్ల ఇవాళ మీలాంటి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి కొంత విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. అనేక మంది వాళ్ళ యూట్యూబర్స్ వచ్చినారు. అయితే ఇక్కడ మనము యూట్యూబర్స్ వాళ్ళకి అనుకూలంగా ఎడ్యుకేటెడ్ పీపుల్కి, వ్యూయర్స్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్కి నా సజెషన్ ఏమంటే, మీరు వినండి, ఎవరు ఏది చెప్పినా వినండి, కానీ గుడ్డిగా నమ్మకూడదు. అవును. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తులు విమర్శ చేశారనుకోండి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరొక పుస్తకం చదవండి, మరొక సోర్స్ వెతకండి. ఇవాళ చాలా మందికి సోర్స్ అనగానే ఏముంది, గూగుల్ ఇస్ ద సోర్స్, అవును, యూట్యూబ్ ఇస్ ద సోర్స్, వికీపీడియా ఇస్ ద సోర్స్. వికీపీడియా నాన్ రిలయబుల్ మీడియా, అవును, కంప్లీట్గా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండదు. కాబట్టి ఇవాళ సబ్స్టిట్యూట్గా ధర్మపీడియా వచ్చింది. మన హిందూ అంటే హిందూ ధార్మిక సంబంధమైనవి. ధర్మపీడియా విక్కీ, ధర్మపీడియా విక్కీ ఓపెన్ చేయండి. అయితే నేను ధర్మపీడియా మాత్రమే కరెక్ట్, వికీపీడియా మొత్తం రాంగ్ అని చెప్పడంలే. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలా ఉండాలంటే ఒక ఇష్యూని మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. ఒక లెఫ్టిస్ట్ రాసింది చదవండి, ఒక రైటిస్ట్ రాసింది చదవండి, ఒక న్యూట్రల్ ఉండే వ్యక్తి చదివండి, నలుగురితో మాట్లాడండి. మల్టిపుల్ సోర్సెస్లో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని నువ్వు ఫాలో కావాలి. బెస్ట్ ఐడియా. ఎందుకంటే మనకేదో చెప్తారు సబ్కా సున్నా అపనా కర్నా అని. నేను చెప్తాను 100 చెప్తా నేను, కానీ నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మకూడదు. నేను చెప్పింది కరెక్టా కాదా, అవును కదా, అప్పుడు నువ్వు ఒక ప్లాట్ఫామ్ మీదకి రాగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది, లక్ష్మణరావు గారు ఇలా అన్నారండి అంటూ, హూ ఇస్ లక్ష్మణరావు? అక్కడ వ్యక్తి ప్రధానం కాదు, ఇష్యూ ప్రధానం. ఇష్యూకు రెఫరెన్స్ ప్రధానం. రెఫరెన్స్ కూడా మల్టిపుల్ రెఫరెన్సెస్ మనం తీసుకోవాలి.